వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఈవినింగ్ మేము ఊరికి అలా క్యాజువల్గా వాక్ అయితే వచ్చేసాము. అసలు ఫాల్ కలర్ సీజన్లో జస్ట్ అలా ఇంటి ముందర నడిచినా కూడా ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఈ ఫాల్ కలర్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసా? ఎందుకంటే సమ్మర్ నుండి వింటర్ స్టార్ట్ అయినప్పుడు ఆ చలికి తట్టుకోలేక గ్రీన్గా ఉన్న లీవ్స్ మెల్లిగా ఎల్లో కలర్ అండ్ ఎల్లో నుండి అలా ఆరెంజ్లోకి కొద్దిసార్లు బ్రౌన్లోకి కూడా చేంజ్ అయ్యి ఫైనల్గా రాలిపోతాయి. అందుకే ఈ సీజన్ని ఫాల్ అని పిలుస్తారు. ఇక్కడ చూసారా, ప్రాపర్గా ట్రిమ్ అండ్ షేప్ చేసిన క్రిస్మస్ ట్రీలా ఉంది. భలే చేశారు కదా. ఇక్కడైతే మీకు కొన్ని లీవ్స్ క్లోజప్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇది డార్క్ పింక్ కలర్లోకి చేంజ్ అయింది కదా, అంటే నెక్స్ట్ రాలిపోతుంది అని అర్థం. కొన్ని గ్రీనిష్ లీవ్స్, కొన్ని ఎల్లోయిష్ అండ్ గ్రీన్ లీవ్స్ కూడా ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్లో ఉన్న వాటికైతే ఎల్లో అండ్ ఎల్లో నుండి ఆరెంజ్లోకి చేంజ్ అయ్యి రాలిపోవడానికి అట్లీస్ట్ 1 week to 10 days అన్న పక్కా పడుతుంది. ఈ ప్లేస్ తర్వాత మీకు హ్యాలోవిన్ డెకోర్ చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మిస్ అవ్వకుండా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ ఈ ట్రీస్కి ఆల్మోస్ట్ 80% లీవ్స్ అన్నీ రాలిపోయి మొత్తం కింద పడిపోయాయి చూసారా. ఇలా అయ్యి ఫైనల్గా వింటర్లో మొత్తం డ్రై అయిపోయి స్టెమ్స్ అండ్ బ్రాంచెస్ మాత్రమే మిగులుతాయి. ఇక్కడ మీకోసం అయితే ఒక లీవ్ చూపిస్తాను చూడండి. భలే ప్రెట్టి పింక్ కలర్లో ఉంది కదా లీఫ్ అయితే. అసలు ఎంత వైబ్రెంట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయంటే వీడియో ఏమాత్రం జస్టిస్ చేయడం లేదు, డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంది. నేచర్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటే అసలు వాకింగ్ ఎంతసేపు చేసినా టైమే తెలియదు కదా. ఇక్కడ ఉన్న ట్రీస్ మాత్రం కొంచెం స్పెషల్, ఎందుకంటే అవి ఇయర్ లాంగ్ ఈవెన్ హార్ష్ వింటర్స్లో కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. చూడ్డానికి టెక్స్చర్ కొంచెం సిమిలర్గా ఉందని మేమైతే వాటిని ఫన్నీగా క్రిస్మస్ ట్రీస్ అని పిలుస్తాము. ఫైనల్గా హ్యాలోవిన్ డెకోర్ చూడబోయే కమ్యూనిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్లోనే చూడండి గుమ్మడికాయలు పెట్టి డెకరేట్ చేశారు. అసలు బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంది సెటప్. ఇక్కడ పిక్చర్స్ దిగితే మాత్రం భలే వస్తాయని అనిపించింది నాకు. ఈ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ప్రతి హోమ్ ఒక బంగ్లాలా ఉంటాయి అండ్ ప్రతి ఇల్లు more than 1.5 million అయితే ఉంటాయి ప్రైసెస్. ఇదైతే మన ఫస్ట్ హ్యాలోవిన్ డెకోర్ హౌస్. చూసారా అసలు ఎంత పెద్ద స్కెలిటన్ పెట్టారో, అండ్ చిన్న చిన్న స్కల్స్ పెట్టి డోర్ దగ్గర అయితే చూడండి ఒక స్కెలిటన్ నిలబడి రండిరా అని పిలుస్తున్నట్టుంది. మన నెక్స్ట్ హౌస్ డెకర్ అయితే చూద్దాం ఏం పెట్టారో. ఇక్కడ 2 దయాలు నిలబడి కుకింగ్ చేస్తూ నైట్కి డిన్నర్ ఏం కుక్ చేద్దామా అని ఆలోచిస్తున్నట్టుంది. అండ్ అలానే ఒక మాంత్రికుడు అయితే బ్రూమ్ స్టిక్ పట్టుకొని గాల్లో నిల్చున్నాడు. అసలు క్రేజీగా ఉంది కదా. ఈ హౌస్కి అయితే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఓన్లీ స్పైడర్స్ని అయితే పెట్టారు. ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు డెకర్ అదంతా, లేదంటే కొంచెం సింపుల్గా చేసుకుంటారేమో అని అనిపించింది. అసలు హ్యాలోవిన్ ఎందుకు చేసుకుంటారంటే చనిపోయిన వాళ్ళ పూర్వీకులు ఈరోజు ఆత్మల రూపంలో భూమి మీద తిరుగుతారని వాళ్ళు నమ్ముతారంట. దయ్యాల నుండి వీళ్ళు కాపాడుకోవడానికి అసలు వీళ్ళే దయ్యాల్లాగా డ్రెస్ చేసుకుంటే, ఇలా భయంకరమైన డెకోర్ చేసుకుంటే అవి వీళ్ళ దగ్గరికి రావు అని సింబాలిక్గా వీళ్ళు హ్యాలోవిన్ సెలబ్రేట్ చేసుకుంటారంట. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్టోరీ అయితే. ఇక్కడైతే ఒక స్కెలిటన్ని చెట్టు కింద బరీ చేసేసారు. ఇది చూడండి, మదర్ ఫాదర్ స్కెలిటన్స్ అండ్ 2 పిల్ల స్కెలిటన్స్ని డోర్ దగ్గర కూర్చోబెట్టారు. వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళని వెల్కమ్ చెప్తున్నట్టు. భలే ఫన్నీగా ఉంది కదా. ఈ హౌస్ బ్యాక్ యార్డ్ అయితే నాకు భలే నచ్చుతుంది. ఇక్కడ వాక్ వచ్చినప్పుడల్లా అనుకుంటాను, అబ్బా భలే ఉంది, ఇల్లు కట్టించుకుంటే ఇలాంటి ఒక బ్యాక్ యార్డ్ని అయితే పక్కా పెట్టించుకోవాలని. ఈ హౌస్ డెకర్ చూసి అయితే నేను షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 10 to 12 feet స్కెలిటన్స్ని ఫుట్బాల్ గేమ్ టీషర్ట్స్ వేసి ఫుట్బాల్ ఆడుతున్నట్టు క్రియేట్ చేశారు. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడే పిల్లలు ఉండుంటారని అనుకుంటున్నాను. గోల్ కీపర్ని కూడా పెట్టారు. అసలు వీళ్ళు ఈ హ్యాలోవిన్ డెకర్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెడతారో చాలా గ్రేట్ అనిపించింది. ఇవాళ ఇక్కడ వాక్ చేస్తుంటే అసలు రెగ్యులర్ వాక్ లాగా లేదు, ఏదో మూవీ చూస్తున్నట్టు అనిపించింది. ఎంతసేపు వాక్ చేశాను అనేది కూడా మర్చిపోయాను. నెక్స్ట్ హౌస్లో అయితే ఈ స్కెలిటన్ చేతిలో ఒక చైన్ పెట్టి డాగ్ని ముందు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారో మరి. దాని పక్కనే కొన్ని స్కెలిటన్స్ అయితే కూర్చొని ఊరికే ముచ్చట్లయితే చెప్పుకుంటున్నాయి. ఇది చూడండి, బీ అవేర్ అని ఒక గేట్ పెట్టి దాని వెనకాల 2 స్కెలిటన్స్ని నిల్చోపెట్టారు కాపలాగా. ఇక్కడైతే 4 పిల్ల దయాలు రౌండ్ వేసి పాటలు పాడుకుంటున్నాయి. అసలు ఈ జోకర్ని చూసారా ఎంత భయంకరంగా ఉందో. దాని పక్కనే ఇంకొక పిల్లదయాన్ని తగిలిచ్చారు, అదైతే దీనికన్నా భయంకరంగా ఉంది.
అసలు ఇదే బెస్ట్ డెకర్ ఏమో అని అనుకునే ప్రతిసారి ఇంకా మంచి డెకర్ కనిపిస్తుంది. ఆ ఒక్కదాన్ని మించి ఇంకోటి ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది ద బెస్ట్ డెకర్ ఆఫ్ ద డే అని చెప్తాను. అదెందుకో మీరే చూడండి. దయ్యాలకి డ్రెస్సెస్ వేసి ఉయ్యాల వేసి మరీ కూర్చోబెట్టి హ్యాంగ్ చేశారు చెట్టుకి. ఈ ఎంట్రీ డెకర్ చూసైతే ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా భయం వేసేలా ఉందనిపించింది నాకు. అసలు ఈ ఇంట్లో వాళ్ళు ఎలా వెళ్తారో మరి. కింద అయితే కొన్ని పిల్ల దయ్యాలు బ్లాక్ డ్రెస్ వేసుకొని రౌండ్ వేసి డ్యాన్స్ వేస్తున్నట్టు ఉన్నాయి. ఈ చెట్టుకి మళ్ళీ కొన్ని దయాలను విచెస్ని తగిలించేశారు. ఈ స్కెలిటన్ ఎక్స్ప్రెషన్ అయితే చూసారా, ఏంట్రా బాబు నన్ను ఇక్కడ వేశారు అన్నట్టు పెట్టింది. భలే ఫన్నీగా ఉంది కదా. ఇక్కడ గ్రౌండ్ మీద అయితే కొన్ని స్కెలిటన్స్ని టోమ్ స్టోన్స్తో అరేంజ్ చేశారు. శ్మశానం లాగా రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారు. ఇక్కడ చూడండి హెల్ప్ మీ అని కూడా పెట్టారు. అసలు ఈ మొత్తం ప్లేస్, ఈ డెకర్, గాలికి చెట్టుకు వేలాడుతున్న దయ్యాలు అలా ఊగుతుంటే, కింద ఈ సమాధులన్నీ చూస్తుంటే నాకు అసలు నేను నిజంగా గ్రేవ్యార్డ్లో ఉన్నానా అన్నంత స్పూకీగా అనిపించింది. అసలు నేను ఇప్పటిదాకా చూసిన హ్యాలోవిన్ డెకర్లో ద బెస్ట్ ఇదే అని చెప్తాను. అండ్ వీళ్ళ ఎఫర్ట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అసలు. మీరెప్పుడైనా ఇలాంటి హ్యాలోవిన్ డెకర్ చూసారా? చూసుంటే మీకు కూడా ఇలానే స్పూకింగ్గా అనిపించిందా? అయితే మీ ఎక్స్పీరియన్సెస్ కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అసలు ఈ కమ్యూనిటీలో ఫాల్ కలర్స్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇవాళ ఎందుకో స్కై కూడా చాలా ప్రెట్టీగా ఉంది. ఈ కమ్యూనిటీలో ప్రతి హౌస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ల్యాండ్స్కేపింగ్ కూడా. మీకు డిఫరెంట్ హౌసెస్ చూడాలని ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా వీడియో చూడడానికి ట్రై చేస్తాను. ఇవాళ వీడియోకి అయితే ఇంతే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఏమనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.